వర్షాకాలంలో అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా ఫంగస్ వేగంగా పెరిగి టినియా, చుండ్రు, ఇంపెటిగో, సెగగడ్డలు, మొటిమలు, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మెడికవర్ హాస్పిటల్ వెంకోజీపాలెం డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రీతేజ దేవల్ల తెలిపారు. వర్షంలో తడిసిన వెంటనే శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం, తడి బట్టలను మార్చి కాటన్ దుస్తులు ధరించడం, రోజుకు 2 సార్లు మైల్డ్ క్లెనర్స్ తో ముఖం శుభ్రం చేసుకోవడం, మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ ఉపయోగించడం మంచిదన్నారు. వారానికి 2-3 సార్లు తలస్నానం చేయడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. చర్మం లేదా జుట్టుకు సంబంధించిన అసాధారణ లక్షణాలు కనిపిస్తే స్వీయ చికిత్సకు బదులుగా వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలని సూచించారు. డాక్టర్ శ్రీతేజ దేవల్ల, డెర్మటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, ఎంవిపి. సో ఈరోజు మాన్సూన్ సీజన్లో, రైనీ సీజన్లో స్కిన్కి, హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. సో మోస్ట్లీ మాన్సూన్ సీజన్లో హ్యూమిడిటీ, జిడ్డు, తేమ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా అనేది, ఫంగస్ అనేది ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. దీనికి చాలా చక్కనైన ఎన్విరాన్మెంట్ దీనికి. సో మోస్ట్లీ ఫాలిక్యులైటిస్, స్కిన్లో ఫాలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్, రెడ్ కలర్ పస్ట్యూల్స్ లాగా బాడీ మీద, చెస్ట్ మీద, బ్యాక్ సైడ్, హెయిర్లో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ టైట్ క్లోత్స్ వేసుకున్న, ఎక్కువ స్వెట్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటాయి. సో దీనికోసం అనేది మనం క్లోత్స్ అనేవి కాటన్ క్లోత్స్ యూజ్ చేయాలి. యూజువల్గా 2 times కంపల్సరీ బాత్ చేయాలి. హెయిర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెయిర్లో ఎవరికైనా వస్తూ ఉంటే ఇలాగ హెయిర్ వాష్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. డైలీ అయినా చేసుకోవాలి, ఆల్టర్నేట్ డే అయినా చేయాలి. సో ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ గారికి చూపించుకోవాలి. సెకండ్ వచ్చి ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగస్ కూడా ఈ ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఆర్మ్ పిట్స్లో కానీ, మన గజ్జల్లో కానీ, ఈ ప్లేసెస్లో హోల్స్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది. దీన్నే టీనియా అంటాము, లేదంటే రింగ్ వామ్ అంటాం. సో రింగ్ వామ్ అనేది చిన్న చిన్న పొక్కుల్లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కువ దురద వచ్చి దానివల్ల రెడ్గా ర్యాషెస్ కింద వస్తాయి. సో దీనికి బయట మెడికల్ షాప్స్లో కానీ, ఆర్ఎంపీస్ దగ్గర క్రీమ్స్ అవి తెచ్చుకుని, ఎస్పెషల్లీ స్టిరాయిడ్స్ ఉన్న క్రీమ్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో మనకి రెడ్నెస్ అది తగ్గినట్టు ఉంటుంది, కానీ ఫంగస్ గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇది మొదట్లోనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని, డెర్మటాలజిస్ట్ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. ఇది లేదంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం కానీ, మీకే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ స్వెట్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈవెన్ కాళ్ళకు కూడా రావచ్చు. సో టైట్ షూస్ వేసుకోవడం వల్ల, తడి షూస్ వల్ల కానీ, తడి సాక్స్ ఇవి వాడడం వల్ల కాళ్ళకు కూడా వస్తాయి. వేళ్ళ మధ్యలో కూడా వైట్గా ఇన్ఫెక్షన్ లాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వేళ్ళ మధ్యలో కూడా తడి అది లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. స్కిన్లో ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంకా బయట డర్ట్, పొల్యూటెన్స్ ఇవన్నీ పోర్స్ని క్లాగ్ చేసి మనకు పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు పింపుల్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం గిల్లడం లాంటివి చేయకూడదు. సో ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ అనేది అట్లీస్ట్ 2 times a day చేసుకోవాలి. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అనేవి యూజ్ చేయాలి. సన్ స్క్రీన్స్ అవి కూడా జెల్ బేస్డ్ యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా యాక్నీ ఉంటే కనుక మీ డెర్మటాలజిస్ట్ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్, గుంటలు రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చి హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్, హెయిర్ ఫాల్, హెయిర్ ఫ్రిజీగా అయిపోవడం ఇవన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్లో చాలా కామన్గా ఉంటాయి. సో దీనికి కూడా మీరు ఎక్కువ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్, హీట్ ట్రీట్మెంట్స్ లాంటివి ఎక్కువ చేసుకోకుండా ఉండాలి. ప్రాపర్గా కండిషనర్స్ యూజ్ చేయడం, సీరం అది కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటే దానికి తగ్గుతాయి. ఈ రైనీ సీజన్లో మనకి పురుగులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి పురుగుల్లో ఒక సీరం అనేది ఉంటుంది. దానివల్ల మనకి వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి రెడ్ ర్యాషెస్ లాగా ఎక్కువ వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మంట అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దురద, మంట, పెయిన్ కూడా ఉంటుంది కొంతమందికి. అది వచ్చినప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. సో రైనీ సీజన్లో మీరు కంపల్సరీ 2 times అనేది బాత్ చేయాలి. బాడీ అనేది ఎప్పుడు డ్రైగా ఉంచుకోవాలి. క్లోత్స్ వచ్చి కాటన్ క్లోత్స్ వేసుకోవాలి, లూజ్ కాటన్ క్లోత్స్, బ్రీతింగ్ ఉండేటట్టు. ఇంకా హెయిర్ వాష్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. ఎండ లేకపోయినా సరే సన్ స్క్రీన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే పిగ్మెంటేషన్ అవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు స్కిన్, హెయిర్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.